పాటిస్తున్నామా లేదా నటిస్తున్నామా అన్న అంశాల గురించి మాట్లాడుకుని ఊహించడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే అసలు బైబిల్లో ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి, ఆ యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా లేదా పాటిస్తున్నట్టు నటిస్తున్నామా, దాని సందర్భం ఏంటి అన్న దాని గురించి మాట్లాడి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు మత్తయి సువార్త మూలవార్తగా మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనదే. ఇది ముఖ్యమైనది. మొదటిదైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇక్కడ నేను మూల వాక్యాన్ని గురించాను. మూల వాక్యం గురించి మాట్లాడాలంటే మనకి సందర్భం కావాలి. ఆ సందర్భాన్ని మనకి పారాగ్రాఫ్ లో కూడా ఇస్తూ ఉంటారు. అదే మనం చదివాం. ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుండి 46 వచనాలు. ఇప్పుడు మనం సందర్భం కావాలి కాబట్టి 34వ వచనం చదువుకుందాం. ఆయన సత్యమైన నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఆ చేయండి, చిన్న మాట చెప్పి ముందుకు తీసుకెళ్తాను. మీరు ఒక్కొక్క వచనం చదివించండి, నేను ఒక్కొక్క వచనం వివరిస్తాను. ఇక్కడ మనం చదివిన దాంట్లో ఏమన్నారంటే ఆయన సత్యమైన నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఏమంటే కూడి వచ్చారు. ఎవరు? ఇక్కడ రెండు పదాలు కనపడ్డాయి. ఒక అతను నోరు మూయించారు. ఎవరు నోరు మూయించారు? ఎవరిని నోరు మూయించారు? ఆ సందర్భం కూడా మనకు తెలవాలి. ఆ సందర్భం కూడా తెలవాలంటే ఆ పైన చదవాలి. పైన చదవాలంటే టైం చదవాలి. కాబట్టి నేనే ఒక కథ కూడా చెప్తాను జరిగింది. ఏంటి అంటే పరిసయ్యులు అనేవారు కొంతమంది ఉన్నారు. ఆ పరిసయ్యుల్లో కొంతమంది సద్దుకాయలు ఉన్నారు. వారి గురించి ముందు మాట్లాడడం. వాళ్ళు యేసుక్రీస్తుని పునరుద్ధానం లేదు అని చిన్న క్వశ్చన్ చేయాలి అనే ఆలోచనతో యేసుక్రీస్తును క్వశ్చన్ అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఒక భార్య ఉంటే ఆమెకి ఖచ్చితంగా భర్త ఉన్నాడు, వాళ్ళకి పిల్లలు లేదు. పిల్లలు లేకుండా భర్త చనిపోతే భార్య వారి యొక్క భర్త యొక్క తమ్ముడిని పెళ్లి చేసుకోవాలి అని మోషే రాశాడు. ఇప్పుడు అన్న తమ్ముడు మొత్తం 7 ఉన్నారు. 7లో మొదట ఆయన పెళ్లి చేసుకున్నాడు భార్యను, పిల్లలు లేరు, చనిపోయాడు. మళ్ళీ రెండో అతను పెళ్లి చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు. మళ్ళీ 3వ అతను పెళ్లి చేసుకున్నాడు, అతను చనిపోయాడు. అలా 7 అన్నదమ్ములు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి సంతానం లేదు. 7 భర్తలు చనిపోయారు. చివరికి ఈమె కూడా చనిపోయిందంట. వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే సద్దుకైన వాళ్ళు యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఏమని? ఇప్పుడు ఆమె యొక్క మీరు మనం పునరుద్ధానం నమ్ముతున్నాం కదా, ఇప్పుడు చనిపోయిన వారు తిరిగి లేచిన తర్వాత ఆ భార్యకి ఇందులో ఎవరు నిజమైన భర్త? చెప్పండి. ఇప్పుడు చనిపోయిన తర్వాత పునరుద్ధానం తర్వాత లెగిసిన తర్వాత ఆ 7లో ఎవరు ఆమె యొక్క భర్త అని అడిగారు. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు? మనం ఏం ఆలోచిస్తామంటే, ఎందుకంటే ముందే పెళ్లి చేసుకున్నారు కాబట్టి మొదట ఆయనే అని అనుకుంటాం. అసలు ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది మోషే గారు రాశారు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం వారిలో సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య ఆమె పెనిమిటి సహోదరుడే తీసుకోవాలి. దాన్ని మనం భక్త ధర్మము అన్నారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఈ సద్దుకాయలు పరిశీలన వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి బోధించారు. వాళ్ళ బోధనలోని కార్యక్రమంలో పునరుద్ధానం నమ్మరు. వాళ్ళు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్నదాన్ని నమ్మరు. నమ్మకుండా ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తుని ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన తర్వాత దేవుడు వాళ్ళకి ఆన్సర్ చేయాలి. గమనిస్తారు కదా, వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఏమని? 7 భర్తలు ఉన్నారు, ఓకే, ఆ భార్య ఉంది, అందులో 7 చనిపోయారు. చివరికి భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎవరు ఆమె యొక్క భర్త అడిగారు. దానికి ఆన్సర్ యేసుక్రీస్తు ఇస్తున్నారు. చూడండి ఎక్కడ? మత్తయి సువార్త 22వ అధ్యాయము
ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు మృతులకు దేవుడు కాడని మీతో చెప్పాను. వారితో చెప్పాను. జనులకు విని ఆశ్చర్యపడ్డారు. చూడండి ఒకసారి ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఆచరిస్తున్నారు. ఏమని? ఇప్పుడు పునరుద్ధానము జరిగిన తర్వాత ఎవరో కూడా పెళ్లికి ఇచ్చుకోరు, పెళ్లి చేసుకోరు. ఆ దేవుడు ఎప్పుడు దేవుడి కింద ఉంటాడంటే మనుషులు బ్రతుకున్నప్పుడే దేవుడి కింద ఉంటాడు, మృతులకు దేవుడు కాదు. తర్వాత చనిపోయిన వారు ఎలా ఉంటారంటే దూతల వలె ఉంటారు. ఇప్పుడు చెప్పండి, దూతలకి పెళ్లి అవసరం అంటారా? దూతలకు పెళ్లి అవసరం అంటారా? లేదు. అదే ఆన్సర్ ఆ యొక్క సత్తుకైన వారు చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? నోరు చెప్పండి, నోరు మూసుకున్నారు. అదే పదం మనం చదువు 34 వచ్చిన ఆయన సత్తుకైన నోరు మూయించారని పరిసయ్యులు కూడి వచ్చింది. ఎప్పుడు కూడి వచ్చారు? వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఎవరు? యేసుక్రీస్తు ఆన్సర్ చేసిన తర్వాత, ఆయన జవాబు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపడి నోరు మూసారని ఇంకొక ఒక జ్ఞానం ఉంది, వాళ్ళే పరిసయ్యులు అన్నారు. ఇక్కడ 2 పదాలు మనకు కనపడుతుంది. ఏంటండి? సద్దుకయ్యులు, పరిసయ్యులు. ఈ ఇద్దరి గురించి మాట్లాడి ముందుకు తీసుకెళ్తారు. ఎవరో ఈ సద్దుకయ్యులు, పరిసయ్యులు అంటే వీళ్ళ గురించి మనం పాత నిబంధనలు ఎక్కడా కనిపించదు. కనిపించిందంటే ఎవరికైనా కనిపించిందంటే నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. కనిపించదు ఖచ్చితంగా. ఇది మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ సువార్తలు ఎప్పుడు కనిపిస్తారు. వీళ్ళు ఎక్కడి నుండి పుట్టుకొచ్చారు? ఎక్కడి నుండి పుట్టుకొచ్చారంటే మన బైబిల్లో సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి. సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి కదండి. అంటే దేవుడు పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటారు. దాన్ని మనం చీకటి రోజు అనే దాని గురించి కూడా మనం మాట్లాడాం. అప్పుడు నుండి పుట్టుకొచ్చారు. వీళ్ళ యొక్క పని ఏంటి అని అంటే సద్దుకయ్యులు, పరిసయ్యులు కూడా చేసే పని ఉంది. ధర్మశాస్త్రం గ్రంథాలు ఏంటండి? ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలను కూడా వాళ్ళు అధ్యయనం చేయాలి, చదివి వాళ్ళు ప్రజలకు బోధించాలి. ఆ యొక్క బోధనలో కార్యక్రమం, ఆ యొక్క ప్రక్రియలో వాళ్ళు బోధించేవారు కానీ పాటించేవారు కాదు. ఏంటంటే వాళ్ళు బోధిస్తారు, దాన్ని పాటించరు. కానీ పాటించడం చెప్తారు. అదే వాళ్ళు ఎవరు? సద్దుకయ్యులు, పరిసయ్యులు. మరి దీన్ని ఇంకా వివరంగా చెప్పాలి అని అంటే వినండి. పరిసయ్యులు అనే మాట చెప్పి సద్దుకయ్యుల గురించి చెప్తారు. పరిసయ్యులు అనే మాట హిబ్రూ పదమైన పరాష్ అనే పదానికి తర్జుమా చేయబడింది. అసలు పరాష్ అనే మాట అర్థం ఏంటంటే వేరుపరచబడిన గుంపు లేదా వాళ్ళే గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళు, వాళ్ళ గుంపునే పరిసయ్యులు అంటారు. అదే పదం పరాష్ అనే పదానికి వచ్చింది. ఇది యూదా మతశాఖలో పెద్ద జనసమూహం. దాని తర్వాత వచ్చింది సద్దుకయ్యులు. ఈ సద్దుకయ్యులలో పరిసయ్యులు ఫాలో అవి, పరిసయ్యులాగా మేము కూడా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి చెప్పాలి. వాళ్ళకంటే కొంత చిన్న గుంపుగా ఉండే వాళ్ళే సద్దుకయ్యులు అంటారు. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు ఇక్కడికి రండి. 34 వచ్చింది. ఆయన సద్దుకయ్యుల నోరు మూయించారని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఎవరి నోరు మూయించారని ఎవరు వచ్చారు? సద్దుకయ్యుల నోరు మూయించారని అంటే చిన్న గుంపు యొక్క నోరు మూయించారని పెద్ద గుంపు వ్యక్తులైన పరిసయ్యులు ఏం చేశారు? కూడి వచ్చారు. ఎవరి దగ్గరికి చెప్పాలి? సద్దుకయ్యుల నోరు మూయించారని పరిసయ్యులు కూడి వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత దాని తర్వాత పదం చదవండి. 35 వచనంలో వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు. అక్కడ ఒక పదం ఉంది. ఏంటి పదం అంటే వారిలో. ఎవరంటే వారిలో. వారి అంటే ఎవరిలో? సద్దుకయ్యులోని, పరిసయ్యులోనా? చెప్పాలి. పరిసయ్యుల్లో. ఎందుకని? సద్దుకయ్యులు నోరు మూయించారని పరిసయ్యులు వచ్చారు కాబట్టి వారిలో ఒక టీచర్ ఉన్నారట. ఆ టీచర్ పేరు ఏంటంట? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. టీచర్ ఎలా చెప్తారండి అని అంటే దానితో మీకు క్లారిఫై చేస్తారు. ఉపదేశించేవాళ్ళు ఏమన్నా చెప్పండి. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు పాఠాలు స్కూల్లో, కాలేజీలో, వాళ్ళు ఏమంటారు? టీచర్ అంటారు. ధర్మశాస్త్రాన్ని ఇంగ్లీష్లో లా అంటారు. అందుకే టీచర్ ఆఫ్ లా అంటారు. వాళ్ళే మనం ధర్మశాస్త్ర ఉపదేశకులు అన్నాం. అక్కడ ఏం చేశారంటే పరిసయ్యుల నుంచి ఒక అభివృద్ధి అతనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు.